దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. గాడ్ హ్యాస్ చోసన్ యు ఫర్ వాట్? టు సాల్వేషన్. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి, ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం కన్నా ముందే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి కలిసి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియనేందు తన ఉచితముగా మనకు అనుగ్రహించబడిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుల్లో మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేని కొరకై? రక్షణ పొందుటకు. అది ఆత్మలో వర్ధిల్లుట. రక్షణ పొందినావా? నువ్వు రక్షణ పొందితే ఇది ప్రాథమికమైనటువంటి మెట్టు. ఈ మెట్టు నువ్వు ఎక్కితే, ఈ ఆత్మలో నువ్వు వర్ధిల్లుతే, నువ్వు రక్షణ పొందితే మిగిలిన అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతావు. మొట్టమొదటిగా రక్షణలో నువ్వు వర్ధిల్లుతే, రక్షణ నువ్వు పొందితే, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ ఆరోగ్యంలో, నీ అందములో, నీ ఆస్తిలో, నీ కుటుంబములో, అన్ని విషయాల భౌతికంగా ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లేవాడుగా ఉంటావు. ఈనాడు రక్షణ పొందినావా? క్రైస్తవుడివే, క్రైస్తవ పేరుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను, రిబ్కా, రాహేలు, మరియమ్మ, మార్తా అని పేరు పెట్టుకుంటే క్రైస్తవులము కాదు. హూ ఈజ్ రియల్ క్రిస్టియన్? క్రైస్ట్ ప్లస్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్టియన్. ఎవరిలో క్రీస్తు ఉంటారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు. దేవుని మందిరానికి వచ్చిపోయినంత మాత్రాన కాదు, క్రైస్తవ పేరు కలిగి ఉన్నంత మాత్రాన కాదు, క్రైస్తవుడిగా చలామణైతే కాదు. క్రీస్తు కలిగి ఉన్నావా? ఎన్ని రోజులు యేసు ప్రభు లేకుండా బ్రతుకుతావు? పోతే రానివి 3 ఉన్నాయి. పోతే రావేవి. 1 ప్రాణం పోతే రాదు, 2వది సమయం పోతే రాదు, 3వది యవ్వనం పోతే రాదు. ఈ 3 మీ దగ్గర ఉన్నాయి. మంచి సమయం దేవుడు మీకు ఇచ్చినాడు. యవ్వనంలో ఉన్నారు, మీ గొంతులో ప్రాణం ఉంది. గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఏ రోజు ఏం సంభవిస్తుందో తెలియదు. మరణించిన తర్వాత ఏంటి నీ పరిస్థితి? భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు చనిపోవాలి. చనిపోయిన తర్వాత 2 లోకాలకి వెళ్తారు. ఒకటి పాతాళ లోకం, మరొకటి పరలోకం. ఏంటి నీ పరిస్థితి? ఏదో చేయాలనుకుంటున్నావు, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, మంచిదే. ఆ యవనస్తుడు మంచిగా చదువుకున్నాడు, యూకేకి వెళ్ళాడు, మాస్టర్స్ చేశాడు, మంచి ఉద్యోగం వచ్చింది, వయసు వచ్చింది. ఇండియాలో ఉన్న ఒక అమ్మాయిని వివాహం చేసినారు. ఆ అమ్మాయి కూడా మంచిగా చదువుకుంది. ఆ అమ్మాయి కూడా యూకేకి వెళ్ళిపోయింది. 2 భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ కోట్లు సంపాదించారు. వారికి 2 పిల్లలు. మొట్టమొదటిగా బాబు, తర్వాత అమ్మాయి. 2 పుట్టారు, చిన్న పిల్లలు. మంచిగా సంతోషంగా 2 పిల్లలతో భార్యాభర్తలు లక్షల జీతం, కోట్ల సంపాదన, కారు, బంగళా, కీర్తి ప్రతిష్టలు, చాలా సంతోషంగా ఉన్నారు. ఉన్నట్టుండి ఆ సిస్టర్కు అనారోగ్యం వచ్చింది. డబ్బులున్నాయి కదా, లండన్ పట్టణాన్ని వారు తట్టినారు, వైద్య శాస్త్రాన్ని. ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎన్నో ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. చివరిగా తెలియంది ఫలితార్థం ఏంటంటే మీ భార్యకు క్యాన్సర్ వచ్చింది. అది 4th స్టేజ్లో బయటపడింది. ఈ మెడిసిన్ తీసుకోండి, బ్రతుకుతే బ్రతుకుతుంది. మెడిసిన్ తీసుకున్నారు, నోవే, కృషించిపోతా ఉంది. తనకు తెలిసిపోయింది. డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్తే మళ్ళీ చెక్ చేశారు. అది పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా చెప్పారు, నోవే, చనిపోతావు, నీ భార్య చనిపోతుంది. గమనించండి, మరణము వస్తుంది అని తెలిస్తే ఎంత బాధ. అది మనం వర్ణించలేం. బ్రహ్మం బ్రదర్ చెప్పాడు, నువ్వు మరణిస్తావు అని ఒక వ్యక్తికి తెలిసినప్పుడు మనోవేదన అది. నేను మరణిస్తే నా భర్త, పిల్లల పరిస్థితి ఏంటి? మరణానికి దగ్గరైపోయింది ఆమె. ఒకరోజు సాయంకాలం తన భర్తను, 2 పిల్లల్ని తీసుకుంది. భర్తతో అనింది, అయ్యా, నాకు 2 కోరికలు ఉన్నాయి, తీరుస్తావా? చనిపోతున్నావు కదా, చెప్పమ్మా, ఏం కావాలి నీకు? ఇదిగో, నేను చనిపోతా. నేను చనిపోయిన తర్వాత నువ్వు మంచి అవనస్తుడుగా ఉన్నావు, వాళ్ళు వీళ్ళు చెప్తారు పెళ్లి చేసుకోమని. నాకు ఒక మాటి, పెళ్లి చేసుకోను అని. పిల్లలను కంటికి కాపాడుకుంటానని నాకు ఒక మాటి. సరే అని తన భార్య చేతులు చేపెట్టి ప్రమాణం చేశాడు, అమ్మ, నేను చనిపోతే ఇంకొక పెళ్లి చేసుకోను. సరే అన్నాడు. మళ్ళీ ఇంకొక కోరిక అనింది. చెప్పు అమ్మా అన్నాడు. నేను చనిపోయిన తర్వాత మన వంశ ఆచారాన్ని బట్టి, మన హైందవ ఆచారాన్ని బట్టి నన్ను కాలుస్తారు. కాల్చిన తర్వాత
హస్తికలు ఉంటాయి కదా, హస్తికలు ఒక నదిలో కలపడం మన ఆనవాయితీ. ఇక్కడ ఇంగ్లాండులో ఉన్న ఏ నదిలో నా హస్తికలు కలపద్దయ్యా, నా హస్తికలను ఇండియాకి తీసుకొని వెళ్ళు, మన దేశానికి. మన దేశంలో ఒక పుణ్య నది ఉంది కదా, ఆ నది నర్మదా నది, అందులో నా హస్తికలను నువ్వు కలిపే. సరేని రెండో ప్రమాణం కూడా చేసినాడు. రోజులు వారం నెలలు అయిపోయింది, 2వ నెల వచ్చింది, చనిపోయింది. కాల్ చేసినాడు. కాల్ చేసిన తర్వాత ఆ హస్తికలు తీసుకున్నాడు. తీసుకొని పిల్లలను బంధువులకు అప్పచెప్పాడు. లీవ్ పెట్టాడు ఆఫీస్కు. ఇండియాకి వచ్చాడు హస్తికలు తీసుకొని. ఇండియాకి వచ్చి గుజరాత్లో ఉన్న నర్మదా నదిలో హస్తికలను కలిపేశాడు. కలిపేసిన తర్వాత పిల్లలకు వాట్సాప్ కాల్లో ఫోన్ చేశాడు. అయిపోయింది, నేను వచ్చిన పని, ఫలాని ఫ్లైట్లో నేను బయలుదేరుతున్నాను, ఫలాని రోజు మీ దగ్గర ఉంటాను. ఆఫీసు కూడా మెయిల్ చేశాడు, నేను ఇండియాకి వచ్చిన పని అయిపోయింది, సో అండ్ సో డేట్ ఐ విల్ బి దేర్, నేను అక్కడ ఉంటాను, ఆఫీస్కి వచ్చేస్తాను. సరే అని అది జూన్ 12వ తారీఖు 2025వ సంవత్సరం గుజరాత్లోని అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 272 మందితో టేకాఫ్ అవుతున్నటువంటి ఫ్లైట్లో ఈయన కూడా కూర్చున్నాడు. కూర్చొని సెల్ఫీ తీసుకున్నాడు. తన పిల్లలకు పంపించేశాడు. ఆ సెల్ఫీ ఫోటో తన పిల్లలు చూసుకుని సంతోషపడ్డారు. మా నాన్న ఫ్లైట్ ఎక్కాడు, వస్తున్నాడు మాతో. తను అనుకుంటున్నాడు, నేను వెళ్ళిపోతా, నా భార్య వెళ్ళిపోయింది, నా పిల్లల్ని నేను అనాథలుగా లేకపోతే నా పిల్లలను కంటికి రేపలైనా కాపాడుకుంటా, మంచిగా చదివించుకుంటా నా పిల్లలను, నాకంటే గొప్పవారిగా నా పిల్లలను చూస్తా అనే ఆశతో అభిలాషతో కూర్చున్నాడు. ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే క్రాష్ అయిపోయింది. ప్రపంచం నివరిపోయింది. ఆ క్రందనతో గుండెలు బరువెక్కిపోయినాయి. ఏడ్చిన జీవితాలు ఎన్నో. ఆ రోజు 272 మంది బూడిదైపోయినారు. అందులో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. తనేమో అనుకున్నాడు, నా భార్య చనిపోయింది, నా పిల్లలను అనాథలుగా ఉండరు, నా పిల్లలు నాకన్నా ఎక్కువగా చదువుకుంటారు. మానవుడు తలంచింది ఒకటి, దేవుడు ఆలోచించింది ఒకటి. ఫ్లైట్ ఎక్కడానికి డబ్బులు కావాలి, ఫ్లైట్లో ప్రయాణం చేయడానికి డబ్బులు కావాలి, ఎక్కిన ఫ్లైట్ దిగడానికి దేవుని దయ కావాలి. ఎస్ ఆర్ నో? ఏదో అనుకున్నాడు, ఏదో చేయాలనుకున్నాడు, ఏదో ఆలోచించేసినాడు, కానీ దేవుడు అన్నిటికీ అవకాశం లేదు. నువ్వు కూడా ఏదో అనుకుంటున్నావు కదా, అక్కడికి వెళ్తా, ఇది చేస్తా, యవనంలో ఉన్నా, ఇప్పుడేంటి భక్తి, ఇప్పుడేంటి ఇవన్నీ, నేను సాధించాల్సింది చాలా ఉంది, నేను చేయవలసింది చాలా ఉంది, వెళ్ళవలసిన చోట్లు చాలా ఉన్నాయి అని భవిష్యత్తు అనుకుంటుండవచ్చు. మంచిదే, కానీ వెళ్ళలేకపోవచ్చు, చేయలేకపోవచ్చు. మరణము చెప్పి రాదు. మరణం ఏ రూపంలో ఏ వ్యక్తిని తాకుతుందో, ఎప్పుడు మరణం తాకుతుందో నీకు నాకు తెలియదు, కానీ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? మరణానికి ముందు నీకు ఒక అవకాశం ఉంది నీ పాపాలు ఒప్పుకోవడానికి. మరణం తర్వాత ఇటువంటి అవకాశం రాదు. వేర్ దెర్ ఈజ్ నో గ్రేస్, దట్ ఈజ్ హెల్. కృప లేనిది, నీ ప్రార్థన వినబడని చోటు, నీ ఆక్రందన వినని చోటు ఏదైనా ఉందంటే నరకం, పాతాళం. ఇక్కడ కేక వేయచ్చు, నిన్ను సృష్టించిన యేసు ప్రభుని ప్రార్థన వింటాడు. ఎందుకు ఇంకా కాలయాపన చేస్తావు? ప్రభువుకి నీవు కావాలా? ప్రభువుకి నీవు కావాలా? గుప్పెడు గుండెలో యేసు ప్రభుకి చోటిస్తావా? ప్రభు, నేను పాపినని ఒక చిన్న ప్రార్థన చేస్తే సార్, 1 prayer leads to salvation. ఒక్క ప్రార్థన నిన్ను రక్షణలోనికి తీసుకుని వెళ్తుంది. ఇంకెందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు? ఎన్ని రోజులు యేసు ప్రభు లేకుండా బ్రతుకుతావు, ఏ రోజు ఏమవుతుందో నీకు తెలియదు. భయంకరమైనటువంటి పాపపు ఊపిలో సైతాను చేతుల్లోని చిక్కుకొని పాపంలోనే జీవిస్తా ఉన్నావేమో. పాపమునకు చాలా శక్తి ఉంది. ద పవర్ ఆఫ్ సిన్ అంటారు. పాపమునకు ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది. నీకు అది అర్థం కాదు. ఎటువంటి శక్తి తెలుసా? పాపము నువ్వు చేస్తూ ఉన్నావు,
దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, కమ్అవుట్ ఫ్రమ్ సిన్ అని. ఒకవేళ అవకాశం అందిపుచ్చుకొని ఆ పాపం నుండి బయటకు వస్తే నీవు నీ కుటుంబము క్షేమం పొందుతుంది. నిన్ను సృష్టించి దేవునికి మహిమ వస్తుంది. లేకుండా నువ్వు ఇంకా దేవుని వాక్యం వింటూ పాపము గురించి తెలిసి, నరకము గురించి తెలిసి, శిక్ష ఉందని తెలిసి ఇంకా నువ్వు పాపంలోనే బ్రతుకుతూ పోతే పాపమునకు మహాభయంకరమైన శక్తి ఉంది. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథం 14:34 పాపమునకున్న శక్తి గురించి రాస్తాడు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము మానవులకు అవమానం తీసుకొని వస్తుంది అండి. నీతిమంతులుగా బ్రతికితే నీ నీతిని బట్టి నీకు నీ దేవునికి మహిమ నీకు నీ దేవునికి మహిమ వస్తుంది. నీ నీతిని బట్టి నీకు ఘనత వస్తుంది. నీ నీతిని బట్టి ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందుకోకుండా పాపము చేస్తూ పోతే నీ పాపం నీకు అవమానం తీసుకొని వస్తుంది. నీతోనే పోదు అవమానం. నిన్న కన్న తల్లిదండ్రులు నలుగురు నవ్వు పాలైపోతారు. 10 మందిలో పరువు పోతుంది వారికి. కాబట్టి నీ తల్లిదండ్రుల పరువు, నీ తల్లిదండ్రులకు నష్టం కలిగించక మునిపే, నీకు నీ కుటుంబానికి దేవునామానికి అవమానం కలగక మునిపే దయచేసి పాపములో ఉన్న నీవు బయటికి వచ్చి నీతిమంతుడు యేసు పాదములు పట్టుకుని ప్రభువా నేను ఒక్క ప్రార్థన చాలు నీ జీవితమును మార్చివేస్తుంది. ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఒకవేళ ఇంకా పాపం చేస్తూ పోతే ఆ పాపం వలన అవమానం వస్తుంది. ఆశించింది గెహాజీ, తెచ్చుకున్నది గెహాజీ, దాచిపెట్టింది గెహాజీ. పాపము ఎప్పుడు నువ్వు దాచిపెడుతూ ఉండొచ్చు, కానీ దాగదు. దాచిపెట్టినది బయటకు వచ్చేసింది. ఇప్పుడు నయమాను కుష్టుతో వచ్చి బాగుపడిపోయినాడు. మంచిగా ఉన్న గెహాజీకి ఆ కుష్టు వచ్చింది. గెహాజీకి వచ్చింది ఆ కుష్టు, తన సంతతికి వచ్చింది. తన సంతతి ఏం చేసినారు? ఆశించింది గెహాజీ కదా, తెచ్చుకున్నది గెహాజీ, దాచిపెట్టింది గెహాజీ. కానీ గెహాజీకి కుష్టు రాలే, అందరికీ వచ్చింది సంతతికి. ఈరోజు నువ్వు పాపం చేస్తే నీకే కాదు నీ కుటుంబానికి అవమానం వస్తుంది. నిన్ను సృష్టించిన నీ పరలోకపు తండ్రికి నలుగురిలో అవమానం వస్తుంది. మహిమ దొంగిలించబడుతుంది. ప్రేమైన చెల్లి తమ్ముడు, ఇంకా యేసు ప్రభువును సొంతగా అంగీకరించుకోకుండా నువ్వు ఉన్నావేమో. సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నావు. సమయము పోతే రాదు. సమయము చాలా, అందుకే టైం ఈజ్ గోల్డ్ అన్నారు. గోల్డ్నైనా మనం కొనొచ్చు. షాప్కి వెళ్ళి సమయాన్ని కొంటామా? నిన్న రోజు నాకు కావాలి, డబ్బులు ఇస్తా, దొరకదు. కేజీ బంగారు కావాలంటే బజార్లో దొరుకుతుంది, కానీ సమయము మనం కొనలేం, దొరకదు అది. కాబట్టి సమయం ఎంతో విలువైనది. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. గమనించండి, చదివే వయసు ఇది. ఈ చదివే వయసులో సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదవండి బాగా. కొద్ది సంవత్సరాలు కష్టపడండి, జీవితాంతం సుఖపడతారు. నోట్ దిస్ పాయింట్. కొద్ది సంవత్సరాలు సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదవండి. జీవితాంతం మంచి ఉద్యోగం వచ్చి జీవితాంతము సుఖపడతారు. ఇప్పుడు సుఖపడ్డారనుకోండి, మమ్మీ మంచిగా వండి పెడుతుంది, డాడీ ప్యాకెట్ మనీ ఇస్తా ఉన్నానని ఎయిర్ ఫోర్స్లో తిరిగామనుకోండి, ఏమవుతుంది? జీవితాంతం కష్టపడతావు. ఇప్పుడు 2-3 సంవత్సరాలు నువ్వు సుఖపడ్డావా, జీవితాంతము కష్టపడతావు. ఇప్పుడు 2-3 సంవత్సరాలు కష్టపడ్డావా, జీవితాంతం సుఖపడతావు. ఒక చెల్లి ప్రార్థన కొరకే వచ్చింది, కొత్త కారు తీసుకొని వచ్చింది. అన్న ప్రార్థన చేయి. ఏం చెల్లి అంటే, రండి అన్న కారు కొన్నాం. కారు తీసుకొని వచ్చింది, ఒక డ్రైవర్ని తీసుకొని వచ్చింది, తల్లిదండ్రులు తీసుకొని వచ్చింది. ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే తన గురించి చెప్పింది. తెలుసా, వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు చాలా లో, అంటే పూరెస్ట్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ నాన్నకు సైకిల్ కూడా లేదు, చిన్న ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఒక్కటే కుమార్తె, మంచి కష్టపడి చదివించినాడు. ఆ అమ్మాయి కూడా భయభక్తులు కలిగి చదివింది బాగా. నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ సీట్ వచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంది, మంచిగా చదివింది, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 60 lakhs ప్యాకేజీ ఉద్యోగం వచ్చింది. అంటే 60 lakhs by 12,
5 lakhs పర్ మంత్. నెలకు 5 లక్షలు సంపాదిస్తుంది. తన తల్లిదండ్రులు పేదవారు. సైకిల్ లేదండి వాళ్ళ నాన్నకు. 25 లక్షలు పెట్టి కారు వాళ్ళ నాన్నకు బహుమానంగా ఇచ్చిన తల్లిదండ్రులకు. కారణం ఏంటి? వాళ్ళ నాన్నకు సొసైటీలో వాళ్ళ నాన్న ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఆ కారులో ఆ కుమార్తెతో పాటు వాళ్ళ నాన్న హాస్పిటల్కి వెళ్తుంటే, మేడం ఎవరండి అని అంటే, మా నాన్న అంటే, సార్ ఆ బ్యాగ్ ఇవ్వండి సార్. ఎవరిని అంటున్నారు సార్ అని? సెక్యూరిటీ గార్డులు. ఇంతకుముందు ఎవరో తెలియదు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ కుమార్తెను బట్టి తండ్రికి ఒక గౌరవం వచ్చింది. ప్రేమైన చెల్లి, తమ్ముడు, కష్టపడండి, బాగా చదవండి. చదివే వయసేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తే నేను ఏడుస్తా. టాప్ 10లో ఒక్కరు క్రిస్టియన్స్ నాకు కనపడడం లే ఇప్పటి వరకు. ఎందుకు? దేవుడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన గుప్తంలో ఉన్నాయి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకు మీరు యూటిలైజ్ చేసుకోవడం లేదు? దేవుడు అందరికీ ఒకే బుర్ర ఇచ్చాడు. అందరికీ 24 గంటలే కదా. ఎందుకు మీరు ఉపయోగించుకోవడం లేదు? చదవండి, బాగా కష్టపడండి. కొద్ది రోజులే, కొద్ది సంవత్సరాలు కష్టపడతారు, తర్వాత జీవితాంతం సుఖపడతారు. ఇప్పుడు సుఖపడ్డారా? గుండె మీద రాసుకోనండి సూత్రం. జీవితాంతము కష్టపడాల్సి వస్తుంది. ఆ అమ్మాయి కష్టపడిందండి, కష్టపడింది కొన్ని సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు. ఇప్పుడు నెలకు 5 లక్షలు. అంత మాత్రమే కాదు, ఆ కార్పొరేట్ హాస్పిటల్లో టెటస్కోప్ వేసుకొని, డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ పోతే కూర్చున్న వాళ్ళు, పెద్ద పెద్ద మినిస్టర్లు సైతం మేడం మేడం మేడం. ఎక్కడ పుట్టింది? ఎక్కడ పెరిగింది? తన కష్టపడి చదివిన దాన్ని బట్టి, ఆమెకు అప్పుడు వచ్చిన పొజిషన్ బట్టి ఆ స్థితికి వచ్చింది. నువ్వెందుకు కాకూడదు ఆ వ్యక్తి వలె? సమయం పోతే రాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. సమయంలో ఏ సమయంలో ఏది చేయాలి? ప్రతి దానికి బైబిలే మనకు. ప్రతి సమస్యకు పరిష్కారం బైబిలే. మీ ఆత్మ వర్ధిల్లు చేయండి, రక్షణ పొందండి. మీరు రక్షణ పొందితే దేవుడు తప్పకోకుండా అన్ని విషయాలలో మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. మొట్టమొదటిగా ప్రాథమికమైనటువంటి స్టెప్ ఏంటంటే రక్షణలో, ఆత్మలో వర్ధిల్లాలి. నువ్వు రక్షణ పొందుకోకుంటే ఇదే సరైన సమయం. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. ఈరోజు ఇంట్లో ఉన్నావు, రేపు మంటలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియమైన చెల్లి, తమ్ముడు, నీ గొంతు రూపులుండగానే యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. మంచిగా చదువు. రాబోయే దినాల్లో ఒక మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. రక్షణ పొందిన మనం, ఆత్మలో వర్ధిల్లిన మీరు 2వ అంతస్తులోనికి వెళ్ళాలి. ఎప్పుడు దేవుడు మనల్ని, రక్షణ పొందిన మనలను వర్ధిల్ల చేస్తాడు? ఎప్పుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు? ఆదికాండం లేకుంటే కీర్తనలో బాగుంది చూడండి. కీర్తన 92. రక్షణ పొందిన తర్వాత మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే 2వ సూత్రం. మొదటి సూత్రం రక్షణ పొందాలి. 2వ సూత్రం 92వ అధ్యాయం 92వ కీర్తన, 92వ కీర్తన 13వ చరణం. అందరం కలిసి చదువుకుందామా? యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. రక్షణ పొందినావు, ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నావు, రక్షణ పొందినావు. 2వ అంతస్తులోనికి, 2వ మెట్టులోనికి రావాలి. రక్షణ పొందిన నీవు ఎక్కడ వర్ధిల్లుతావు? నీవు దేవుని మందిరములో. రక్షణ పొందిన నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే 2వ సూత్రం ఏంటంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. దేవుని మందిరానికి ప్రకటింపబడిన అన్ని కూడికలకు నువ్వు హాజరవడానికి ప్రయత్నించి. అందుకే కీర్తనకారుడు అంటాడు, పెద్ద పెద్ద భవనాలలో నివసిస్తున్న వారు ధన్యులు అని మనం అనుకుంటా ఉంటాం. టాటా, బిర్లా, అదానీ, అంబానీ వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లలో ఉన్నారు, అందుకు వారు ధన్యులు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం ఎవరు ధన్యులు? 24వ కీర్తన 4వ చరణం 84:4. ఎవరు ధన్యులు? నీ మందిరము ముందు నివసించేవారు ధన్యులు. కాబట్టి ప్రియమైన చెల్లి, తమ్ముడు, రక్షణ పొందిన నీవు భౌతికంగా, ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలంటే 2వ సూత్రమైనటువంటి దేవుని మందిరాన్ని ప్రేమించు. దేవుని మందిరంలో ఉన్న సేవకులను ప్రేమించు. దేవుని మందిరంలో ఉన్న పెద్దలకు గౌరవ మర్యాదలు ఇవ్వు. దేవుని వాక్యమును ప్రేమించు. దేవుని మందిరములో
సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో నివసించితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు అవుతావు. దేవుడు మాట్లాడే స్థలం. ఇంట్లో మాట్లాడతాడు. దేవుని మందిరంలో దేవుడు నీతో ఒక పాట ద్వారా మాట్లాడతాడు, ఒక వర్తమానం ద్వారా మాట్లాడతాడు, ఒక అంకుల్ ద్వారానో ఆంటీ ద్వారానో నిన్ను దర్శించి నీ అవసరత కొలది, నీ అక్కర కొలది, నీ ఆత్మీయ క్షేమం కొలది నిన్ను దర్శించటానికి దేవుడు మందిరానికి నేను రమ్మంటా ఉన్నాడు. షిలోహులో ఏలి ఉన్నాడు, ఏలి కుమారులు ఉన్నారు. సమూయేలుతో దేవుడు 3 సార్లు 3వ అధ్యాయంలో దర్శించి తన స్వరాన్ని వినిపించినాడు. కారణం ఏంటి? వారు కూడా అక్కడే ఉన్నారు కదా. అందుబాటులో ఉన్నాడు సమూయేలు. అందుబాటులో ఉన్న వారికి తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. దేవుని మందిరముకు నువ్వు వచ్చి, దేవుని మందిరంలో నీవు దేవుని స్వరాన్ని వినడానికి నువ్వు అందుబాటులో ఉంటే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని మందిరములో నువ్వు వర్ధిల్లాలి. దేవుని మందిరాన్ని వదిలిపెట్టబాకు. దేవుని మందిరాన్ని నువ్వు తృణీకరించబాకు. దేవుని మందిరములో ఉన్న ఈ యొక్క నిత్య సుఖాలకు నువ్వు దూరం ఉండబాకు. ఏదన్నా ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధలు వస్తే నీకు నెమ్మది ఇచ్చేది, నీ ప్రార్థనకు జవాబు దొరికే స్థలం. షిలోహులో హన్నా ఏడ్చి తన హృదయాన్ని కుమ్మరించింది. ప్రభు అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. దాని మొదలుకొని బేర్షెబ వరకు జీవదాసుడైనటువంటి ఒక గొప్ప దైవజనుని ప్రవక్తను ఆమె గర్భంలో నుండి దేవుడు తీసుకుని వచ్చినాడు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలును అభిషేకించిన వాడు సమూయేలు, దావీదును అభిషేకించిన వాడు సమూయేలు. ఇటువంటి గొప్ప వ్యక్తి ఆమె గర్భంలో నుండి బయటికి రావడానికి కారణం షిలోహులో దేవుని మందిరములో ఆమె తన గోడు చెప్పుకోవచ్చు. దేవుని మందిరములో నీ గోడు చెప్పుకోవచ్చు. దేవుని మందిరములో ఎవరు నీ గోడు వినకోకున్నా పర్వాలేదు, దేవుని మందిరానికి వచ్చు. దేవుని సన్నిధిలో నీవు కుమ్మరించు అన్నవలే. నీ వేదన ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, నీ సమస్య ఏదైనా, ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని మందిరంలో దేవుడు నీకు జవాబు ఇస్తాడు. కాబట్టి ఆత్మలో వర్ధిల్లి రక్షణ పొందిన నీవు 2వ సూత్రము నువ్వు ఆచరించాలి. ఎక్కడ నువ్వు వర్ధిల్లుతావు అంటే దేవుని మందిర అనుభవములో. కాబట్టి దేవుని మందిరాన్ని నువ్వు వదిలిపెట్టాలి. 3వ సూత్రం, నువ్వు ప్రియుడా నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి అంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి బైబిల్లో. మొదటి సూత్రము రక్షణలో, 2వ సూత్రము దేవుని మందిర అనుభవము, 3వది ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. జెనసిస్ 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. యోసేపును దేవుడు వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. ఎప్పుడు వర్ధిల్లినాడు యోసేపు? దేవుని తోడు ఉంది కాబట్టి. దేవుని తోడు యోసేపుకు ఉంది కాబట్టి దేవుడు యోసేపును వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. ఎందుకు దేవుని తోడు యోసేపుకే ఉంది? దేవునికి భయపడ్డాడు యోసేపు. పాపము చూసి భయపడ్డాడు యోసేపు. పాపము నుండి పారిపోయిన యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుని తోడు యోసేపుకు ఉంది. దేవుని తోడు నీకు ఉండాలంటే నువ్వు పాపమునకు దూరంగా ఉండాలి. పాపము నుండి పారిపోయే మనసు నీదైతే యోసేపుకు తోడై ఉన్న అదే దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. ఈరోజు దేవుని తోడు నువ్వు కలిగి ఉన్నావా? పాపమునకు పారిపోయే మనసు నీకుందా? ఈరోజు పాపమును చేయడానికి పరుగులు తీస్తున్నావు. పాపము నుండి పారిపోతున్నావా? పాపము చేయడానికి పరుగులు తీస్తా ఉన్నావా? ఆ రోజు ఇటువంటి యూత్ క్యాంప్స్ లేవు, యూత్ మీటింగ్స్ లేవు, బైబిల్ లేదు, మందిరాలు లేవు, సేవకులు లేరు, ధర్మశాస్త్రమే యోసేపు చేతులు లేదు. పరాయి దేశంలో ఒక యవనస్తుడు పాపము చేతిలో పట్టబడ్డప్పుడు పాపమునకు దూరంగా పారిపోయినాడు. వాట్ ఎ కమిట్మెంట్ ఇట్ వాజ్! ఎంత కమిట్మెంట్ అండి! అటువంటి గొప్ప తీర్మానము నీదిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈరోజు హ్యాండీ బైబిల్ నీ చేతిలో ఉంది, టీవీ తిప్పి దేవుని వాక్యం వింటా ఉన్నావు, గోడల మీద దేవుని వాక్యం కనపడతా ఉంది. ఇవన్నీ యోసేపుకు లేవు. అయినా ఆ యవనస్తుడు ఒక తీర్మానము, హి టుక్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. అందుకే పరాయి దేశంలో గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. నీవు నీ చదువులో వర్ధిల్లాలంటే, నువ్వు అందంలో ఆస్తిలో వర్ధిల్లాలంటే, ఆత్మీయంగా వర్ధిల్లాలంటే యోసేపు వలే
పాపం నుండి పారిపోయే మనస్సు నీకుండాలి. ఒకసారి యోసేపును గమనించుదాం. యోసేపు 4 గోడల మధ్య శత్రువు కబలించినాడు. పాపం చేయడానికి అవకాశం వచ్చింది, కానీ పాపం చేసినాడా? రెండు ఆయన దగ్గర ఉన్నాయి. ఒకటి పాపము చేయాలి, ఇంకొకటి పాపము చేయకూడదు. పాపము చేయకపోతే ఏముంది దాని పర్యవసానం, దాని ఫలితం? పాపము చేయకపోతే ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకు వెళ్ళాడు. గమనించండి యవనస్తురాలా, పాపము చేయకోకుండా కష్టపడడానికి ఆయన ఇష్టపడ్డాడు. చెరసాల ఇక్కడ పోతీఫర్ ఇంట్లో మంచిగా ఉంది ఆయనకు, కానీ ఇప్పుడు పాపం చేస్తే ఆమె ఎంతగానో ఉన్నత స్థానంలో అతన్ని ఉంచొచ్చు యోసేపును. కానీ పాపము చేయకపోతే చెరసాల అనుభవం ఉంది, ఒకవైపు సుఖం ఉంది, ఒకవైపు కష్టం ఉంది. దేవుని కొరకే కష్టపడడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు పాపముకు పారిపోవాలంటే కష్టం వస్తుంది. పాపము నీ హృదయానికి ఎంతగానో తీయగా కనపడుతుంది, నీ కంటికి ఎంతగానో ఆహ్లాదకరంగా కనపడుతుంది. వాటిని నువ్వు వద్దనుకున్నావు అనుకోండి, లోపల గడిబిడి ఉంటుంది. అయినా నువ్వు వెళ్ళిపోవాలా? చెరసాలకు వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు, కానీ పాపము చేయడానికి ఇష్టపడలేదు. 1 కొరింథీ 6:19 ప్రకారము ఈ శరీరము నాది కాదన్నాడు ఆయన, ఈ చేతులు నావి కాదన్నాడు. ఇటువంటి ఆత్మీయ వనరులు లేని ఆదినాలలోనే, బైబిల్ లేని ఆదినాలలోనే, మందిరం లేని ఆదినాలలోనే, దైవసేవకు లేని ఆదినాలలోనే, యూత్ క్యాంప్స్ లేని ఆదినాలలోనే, సండే స్కూల్ లేని ఆదినాలలోనే, VBS లేని ఆదినాలలోనే ఒక యవనస్తుడు దేవుని కొరకై ప్రత్యేకంగా బ్రతికింటే ఈరోజు ఇన్ని ఆత్మీయ వనరులు ఉన్నాయి. నువ్వెందుకు బ్రతకకూడదు? బ్రతికి చూడు. నేను ఉన్నతంగా ఉంచకపోతే మళ్ళీ నన్ను అడుగు. యోసేపు దేవుడు నీ దేవుడు కాడా? యోసేపు కంగనం కట్టుకున్నాడు, నేను పవిత్రంగా బ్రతకాలని. నువ్వెందుకు అనుకోకూడదు? తను తీసుకునే తీర్మానం పరాయి దేశంలో ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని పోయింది. ఎంతమంది లేరు యవనస్తులు ఐగుప్తులో? వారందరినీ దేవుడు పక్కన పెట్టేశాడు. లోకల్ వాళ్ళకు ఉద్యోగం వస్తుందా, నాన్ లోకల్కి ఉద్యోగం వస్తుందా? అక్కడ యోసేపు లోకలా, నాన్ లోకల్లా? మరి ఎందుకు ఇచ్చినాడు? అందరినీ పక్కన పెట్టేశాడు దేవుడు, పైకి తీసుకుపోయాడు. దేవునికి నువ్వు ప్రత్యేకమైన పవిత్రమైన బ్రతుకుతే నిన్ను తలగా ఉంచుతాడు, కానీ తోకగా ఉంచాడు. ఇట్స్ బిబ్లికల్ ట్రూత్. నువ్వు చేసి చూడు. నువ్వు పాపానికి దూరంగా ఉండవు. పరిశుద్ధంగా బ్రతకడానికి ఒక కంకణం కట్టుకో. నీ చదువులో ఎక్కడో ఉంటావు, ఉద్యోగంలో ఎక్కడో ఉంటావు, ఆత్మీయంగా ఎక్కడో తీసుకుపోతాడు నేను. ప్రేమైన వారలారా, యోసేపు దేవుడు నీ దేవుడే. యోసేపు వల్ల పవిత్రంగా ఉండడానికి తీర్మానం చేసుకో. యోసేపు వాడు తెలియనాడు, పాపము నుండి పారిపోయినాడు. కాబట్టి భయం ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకో, 10 మందిలో ఉన్నప్పుడు చెల్లి తమ్ముడు, 10 మందిలో ఉన్నప్పుడు మీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోనండి. 10 మందిలో ఉన్నప్పుడు ఒంటరిగా మీరు ఉంటారు, చాలా సార్లు ఒంటరిగా ఉంటారు. అప్పుడు మీ మనసును కాపాడుకోండి. కొన్ని మీద రాసుకోండి సూత్రం. 10 మందిలో ఉన్నప్పుడు నోటిని కంట్రోల్ పెట్టుకోండి. ఒంటరిగా ఉంటారు మీరు, బెడ్రూమ్లో కానీ, హాస్టల్లో కానీ, రూమ్లో కానీ, వేరెవర్ యు గో. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సును కంట్రోల్ పెట్టుకోండి. మీ మనసు చెప్పినట్టు మీరు వినొద్దు. మనస్సు చెప్పినట్టు మీరు వినొద్దు, మీరు చెప్పినట్టు మనసు వినాలి. అప్పుడు మీకు క్షేమం. ఈరోజు ఆ దినాలలో ఒకే ఇల్లు, ఒకే రూము, అక్కడ అదే బెడ్రూమ్, అదే డైనింగ్ రూమ్, ఒక కిచెన్ ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది. అందరూ అక్కడే కలిసి భోంచేస్తారు, అందరూ అక్కడే కలిసి మాట్లాడుకునేవారు. ఈ దినాలలో దేవుడు ఆశీర్వదించినాడు. మానవుని ఆశలు ఎంతగా ఉన్నాయంటే అంతగా ఉన్నాయి. ఏంటి తెలుసా మానవుని ఆశ? నెంబర్ 1, 1వ సంఖ్య. నెంబర్ 1 వచ్చి 1 హస్బెండ్ ఆర్ 1 వైఫ్. పురుషునికి ఒక వైఫ్, స్త్రీకి ఒక భర్త. 1 హస్బెండ్ 1 వైఫ్. నెంబర్ 2 చిల్డ్రన్ ఎనఫ్, 2 పిల్లలు చాలు. నెంబర్ 3 3 బెడ్రూమ్ ఫ్లాట్. నెంబర్ 4 వీలర్ వెహికల్. నెంబర్ 5 డే వీక్ జాబ్, 5 రోజుల ఉద్యోగం, శని ఆదివారం సాఫ్ట్వేర్, 5 డే వీక్ జాబ్. 6 డిజిట్ శాలరీ. ఇది మానవుని ఆశ. ఎంతగా బాగుంది కదా. ఇవన్నీ పై నుండి దేవుడు చూసి 6 చాలా, 7 అడుగుల గొయ్యి
నీకు అక్కడ సిద్ధపరిచిన కమాన్ అన్నాడు. ఎంత ఆశల వలయంలో ఆశల దాంట్లో విహరిస్తా ఉన్నాడు మానవుడు. కాబట్టి ప్రియమైన ఎన్నో ఆశలు హద్దులు లేని ఆశలు కదా. ప్రియమైన చెల్లి తమ్ముడు, ఎన్నో ఆశలతో ఉంటాయి. నీ మనసును స్వాధీనం చేసుకో. తప్పకుండా నువ్వు యోసేపు వలె ఉన్నతమైన స్థానంలో నీవు ఉంటావు. ఆత్మలో రక్షణ పొందు, వర్ధిల్లు ఆత్మలో. రెండవది, దేవుని మందిర సహవాసంలో నువ్వు వర్ధిల్లుతావు. మూడవది, పాపమునకు దూరంగా ఉండడానికి పవిత్రమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకో, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. నాలుగవది, నిర్గమాకాండం 1వ అధ్యాయము 21వ వచనం, ఎక్సోడస్ 1:21. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. మంత్రస్నానుల గురించి, ఈ మంత్రస్నానులు రాజు ఇచ్చిన ఆజ్ఞను వారు ఉల్లంఘించినారు. రాజులకు రాజు, ప్రభులు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞను వారు శిరస్సు వహించినారు. భౌతికంగా గడపడుతున్నటువంటి ఆ రాజు మాట వినలే, పరలోకపు రాజు మాట విన్నారు. అందుకే వారిని ఏం చేసినారు? దేవుడు వారి వంశమును అభివృద్ధి చేసినారు. దేవుని మాటకు విధేయత చూపించు. నువ్వు వర్ధిల్లాలంటే అన్ని విషయాలలో దేవుని మాటకు నువ్వు విధేయత చూపించు. దేవుని వాక్యాన్ని బాగా చదవండి. మీకు ఎన్ని వర్షన్స్ బైబిల్ మీ చేతిలో ఉంది. స్మార్ట్ ఫోన్లో ఎన్నో వర్షన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు చదువుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు చదువుకోవచ్చు. సమయం వృధా చేయొద్దండి. దేవుని వాక్యాన్ని చదవండి. హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్? నాట్ బుక్స్, చాప్టర్స్. 1189 చాప్టర్స్. 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1189 అధ్యాయాలు గమనించండి. రోజుకు 10 అధ్యాయాలు మీరు చదవండి. రోజుకు 10 అధ్యాయాలు ఈజీగా చదవచ్చు. గంట సెల్ ఫోన్ మీరు త్యాగం చేసి పక్కన పెట్టేస్తే ఈజీగా చదవచ్చు. ఏదో సెల్ ఫోన్ మెసేజ్లో కాదు, ప్రార్థన పూర్వకంగా అక్షరములు దేవుడు కనపడతాడు మీకు. బాగా చదవండి. రోజుకు 10 అధ్యాయాలు చదివితే, ఇప్పుడు చెప్పండి, మ్యాథమెటిక్స్ 1189/10 అంత నీట్ క్యాన్సల్ చేస్తాం. అంత ఎంబీబీఎస్ కనబడుతున్నారు. 118.9 వస్తుంది. నేను మ్యాథమెటిక్స్ 1189 అధ్యాయాలు 10 డివైడ్ చేస్తే 118.9 వస్తుంది. దాన్ని రౌండ్ ఆఫ్ చేద్దాం, 120 తీసుకుందాం. 120 రోజులలో బైబిల్ కంప్లీట్ అయిపోయింది. 120 రోజులు అంటే నెలకు 30 రోజులు వేసుకుందాం. యావరేజ్ గా 31/29 తీసేద్దాం. 30 రోజులు 120/30 4 months. 4 నెలల్లో ఒకసారి బైబిల్ అంటే సంవత్సరానికి 3 times 3 సార్లు కంప్లీట్ చేయొచ్చు. ఒక ప్రశ్న ఏమంటావా? రక్షణ పొంది 10 సంవత్సరాలు అంటే రోజుకు 10 అధ్యాయాలు త్యాగం చేసి నువ్వు చదివింటే ఎన్నిసార్లు చేయాలా? 10 into 3 30 times నువ్వు చదివి ఉండాలి. నువ్వు 30 సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగి ఉంటే 90 సార్లు అంటే సెంచరీ దగ్గర ఉండాలి నువ్వు. బైబిల్ అక్కడ ఉంటుంది, సెల్ ఫోన్ అక్కడ ఉంటుంది. సెల్ ఫోన్ తీసుకుంటాం. సెల్ ఫోన్ తీసుకొని ఉండడం తప్పు కాదు. సెల్ ఫోన్ ఉండాలి, ఇట్స్ మ్యాండేటరీ. మీ కమ్యూనికేషన్ అందరికీ తెలియాలి, మంచిదే. కానీ దేని కొరకై నువ్వు వాడుతూ ఉన్నావు సెల్ ఫోన్? అందుకు 24 గంటలలో సెల్ ఫోన్ ఎంతసేపు నీ చేతిలో ఉంది, బైబిల్ ఎంతసేపు నీ చేతిలో ఉంది. సెల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ మెసేజ్లు, ట్విట్టర్లు, అది ఇది ఎంతసేపు చూస్తున్నావు? బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎంతసేపు చూస్తున్నావు? అది కావాలా? ఒకసారి బేరీజ్ చేద్దాం. సెల్ ఫోన్ తీసుకొని దూరంగా ఉన్న ఫ్రెండ్స్తో ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉన్న నిన్ను పెంచుతున్న తల్లిదండ్రులతో ప్రేమతో ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నావు? చెల్లి తమ్ముడు, తల్లిదండ్రులు కనపడుతూ ఉంటారండి, వాళ్ళతో మాట్లాడరు. బెడ్రూమ్లకు వెళ్ళి ఇప్పుడు ఎందుకు దేవుడు ఆశీర్వదించినాడు? ఎవరి బెడ్రూములు వాళ్ళే. రామ్మా అన్నం తిందాం, నువ్వు తిను మమ్మీ, నువ్వు తిను. రాయా భోంచేద్దాం, నువ్వు తిను. పూర్వ దినాలలో ఒకే రూము, అందరు అక్కడే తినాలి, అందరు అక్కడే పడుకోవాలి, అందరూ ఒకే ఆలోచన మాట్లాడుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పిలుస్తుంటే మీరు తినండి. వీఆర్ వెరీ బిజీ విత్ ఆన్లైన్. ఏం ఆన్లైన్ చూస్తున్నారో తెలియడంలే. ఒక్కొక్క ఏడ్చి 1:20కి ఫోన్ చేసి మధ్యరాత్రి, ఏం అక్క ఇప్పుడు ఫోన్ చేసినామంటే
అన్న మా కూతురుతో మాట్లాడు ఫోన్ తీసుకొని. ఏం అక్క ఈ టైంలో అంటే, రాలేదన్న ప్రార్థనకు. అక్కడ నువ్వు ఫోన్ చేసినావా? ఒక్కతే కుమార్తె కదన్నా, భర్త లేడు అక్కకు. అల్లారు ముద్దుగా పెంచుకుంది, మంచిగా 1,20,000 జీతం అమ్మాయికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లో టీమ్ లీడర్గా పనిచేస్తుంది. నా కుమార్తె తినుకోకుంటే నేను ఎలాగ తినాలన్నా నేను తల్లిగా అంటుంది. ఏమంటే ల్యాప్టాప్లో బిజీ ఉంది తన బెడ్రూమ్లో. ప్రేమైన చెల్లి తమ్ముడు, నీ కన్న తల్లిదండ్రులను ఏడిపించబాకండి, వారిని సతాయించద్దు, వారికి సహకారులుగా ఉండండి. తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారు, మిమ్మల్ని పెంచుతున్నారు. మీరు అనొచ్చు, మా తల్లిదండ్రులు మాకన్నా ఎక్కువ చదువుకునేది, వారికి తెలియదు జ్ఞానం అని. మంచిదే, ఇట్స్ ట్రూ. మీ తల్లిదండ్రులు మీకన్నా ఎక్కువ చదువుకోలేదు, కానీ వారికి అనుభవం ఉంది. వారికి చదువు తక్కువ కావచ్చు, కానీ వారికి అనుభవం ఉంది. మీ వయసు దాటి వచ్చినారు. మీ వయసులో ఎటువంటి కోరికలు ఉంటాయి వారికి ఎరుగుదురు. మీ క్షేమం కొరకే వారు మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటారు. వారు ఒకవైపు వారు గద్దిస్తారు, మంచిదే. ఎందుకో తెలుసా? దాంట్లో ప్రేమ ఉంది. మీరు తప్పుదారులో వెళ్ళకూడదని మీ భవిష్యత్తును వారు కోరి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటారు. ఆ గద్దింపుకు లోబడండి. అది పాజిటివ్గా, టేక్ ఇట్ పాజిటివ్లీ, డోంట్ టేక్ ఇట్ నెగిటివ్లీ. మీ తల్లిదండ్రులను మీరు సతాయించబాకండి, ఏడిపించబాకండి. ఏడుస్తుందండి అక్క, ఏడుస్తుంది మధ్యరాత్రిళ్ళు, నిద్ర లేకోకుండా, కడుపుకు ఆహారం లేకోకుండా, తన కుమార్తె పరిస్థితిని బట్టి. కాబట్టి ప్రియమైన చెల్లి తమ్ముడు, బిజీ లైఫ్ ఇది. యవనస్తులు సైతాడు కావాలి, అందుకే వాడు స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి పెట్టేశాడు మన చేతిలో. ఇంతకుముందు సినిమాకు పోవాలంటే కొన్ని కిలోమీటర్లు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. ఈనాడు బెడ్రూమ్లో సినిమా, బాత్రూంలో సినిమా. ఒకరోజు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, నేను కాన్ఫరెన్స్లో బ్యాంకర్స్ మీటింగ్ ఉన్నా. తర్వాత నేను వచ్చి ఆ బ్రదర్కి ఫోన్ చేస్తే తక్కువ ఎత్తేసాడు. నాకు సౌండ్ వినపస్తుంది, బాత్రూంలో వాటర్ సౌండ్ వస్తుంది, ట్యాబు బకెట్లో నీళ్లు పడుతున్నాయి. ఎక్కడుంది ఫోను? ఎక్కడ తీసుకుపోయినాడు? అబ్బా, బాత్రూముకు ఫోన్ తీసుకుపోయినాడు, తక్కువ ఎత్తేసినాడు. చూడండి, అంటే ఎక్కడికి సైతానుడు మనం తీసుకుపోతా ఉన్నాడు. పాపము నేరుగా మనల్ని నరకంలోని తీసుకుపోతుంది. గుర్తుపెట్టుకుందాం, సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు, కానీ ఏం చూస్తున్నావు, ఎంత సమయము అందులో గడుపుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమైన చెల్లి తమ్ముడు, జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యమునకు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఇవ్వండి. మంత్రస్నానులండి, దేవుని ఎరగనటువంటి వారు, దేవుని మాటలు విధేయత చూపించినారు కాబట్టి వారినే కాదు దేవుడు వర్ధిల్ల చేసింది, వారి వంశమును మీరు నమ్మకంగా ఉండండి. మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. మీ కుటుంబాన్ని ఆయన మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు. ఇది ఎన్నోది? 4వది. 5వది బుక్ ఆఫ్ జాషువా. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 అండ్ వర్స్ 8. యెహోషువ 1, నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని. 4వది, నువ్వు వర్ధిల్లాలంటే దేవుని వాక్యమును చదువుతున్నావు, మంచిదే. చదువుతున్న వాక్య ప్రకారమును జీవించు. చదవడం వేరు, దాని ప్రకారము జీవించడం. చదువుతాం, ఎగ్జామ్స్ టైంలో రాయాలి కదా, రాత్రంతా చదువుతావు, తెల్లారిపోతే మర్చిపోతాం, అర్థం కాదు, మర్చిపోతాం. a+b² = a² + b² + 2ab 3ab 2ab. రాత్రంతా చదువుతాం, ప్రొద్దునకెళ్ళి ఎగ్జామ్ పేపర్ తీసుకుంటానే ఒక్కటి ఎక్కడికి పోయినా ఈ డస్ట్బిన్ లో ఏదో వచ్చి చేరింది, ఏదో వచ్చింది, ప్యూర్ కాదు ఇది. ఎప్పుడైతే ప్యూర్ మనసు పెట్టి చదువుతామో అప్పుడు స్టిక్ ఆన్ అయిపోతాయి. ఎప్పుడు 36 సంవత్సరాల క్రితం చదివినా నేను మ్యాథమెటిక్స్, ఇప్పటికీ గుర్తున్నాయి ఫార్ములా. ఎందుకు? కష్టమే కొన్ని, కానీ ఇష్టపడి చదవండి. దేవుని వాక్యం చదవడం నీకు కష్టంగా ఉంటుంది, కానీ ఇష్టపడి చదువు. యెహోషువ, మోషే చనిపోయిన తర్వాత ఆ గురుతర బాధ్యత యెహోషువకు అప్పచెప్పినాడు దేవుడు. భయపడుతూ ఉన్నాడు, నా సీనియర్, దేవుని ఇల్లంతా నమ్మకమైన వాడు మోషేనే ఇశ్రాయేలు రాళ్ళు పెట్టినారు చంపడానికి, నేనే పాటోని జూనియర్ని కదా అని భయపడతా ఉన్నాడు. యెహోషువ 1:5, ధైర్యంతో కూడిన వాగ్దానం, గో ఫార్వర్డ్, డోంట్ ఫియర్, నేను నీతోడు ఉన్నా, భయపడబాకు. ఆ ఒక్క వాగ్దానం చేత పట్టుకున్నాడు. ధర్మశాస్త్రం అంతా వంట పట్టించుకున్నాడు, దాని ప్రకారం చేస్తూ పోయినాడు.
అందుకే కనానుకు నడిపించినటువంటి వీరాది వీరుడు యెహోషువ. ప్రియమైన వారులారా, దేవుని వాక్యము చదవడం ఒక ఎత్తు, ధ్యానం చేయడం ఒక ఎత్తు. ఆ ప్రకారము ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నిన్ను దేవుడు అన్ని విషయాలలో వర్ధిల్ల చేస్తాడు. 6వది 2 దినవృత్తాంతములు. సమయం అయిపోయింది, క్లుప్తంగా చూద్దాం. 2 క్రానికల్ చాప్టర్ 26 and verse 5. 2 రాజులు 26:5. గమనించండి, దేవుడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసును. ఉజ్జియా గురించి వ్రాస్తా ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఆశ్రయించు, చదువులో దేవుని ఆశ్రయించు, వివాహ వయసు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించండి. ఈనాడు యవనస్తులు అన్ని బాగు చేస్తా ఉన్నారు. మా దగ్గరికి కౌన్సిలింగ్స్ వచ్చినప్పుడు ఇదే సమస్య. చాలా మంది యవనస్తుల సమస్య, తల్లిదండ్రుల సమస్య ఇదే. ఏంటంటే వివాహము వయసు వచ్చినప్పుడే తప్పు జరుగుతూ ఉంది. అన్ని మంచి సెలెక్ట్ చేసుకుంటారండి. చదువు విషయంలో సెలెక్ట్ చేసుకుంటారు, ఉద్యోగము మంచి సెలెక్ట్ చేసుకుంటారు. కానీ వివాహ వయసు వచ్చినప్పుడే తమ భాగస్వామి, నాట్ అండ్ ఈజీ థింగ్ అండి అది. జీవితాంతం నీతో ఉండేవాళ్ళు, నీ భర్త, నీ భార్య. ఒక స్కూటర్ కొనడానికి ఎంత ఆచితూచి అడుగులేస్తావు, ఎన్నో షోరూములు తిరుగుతావు, వాళ్ళని అడుగుతావు, వీళ్ళని అడుగుతావు, ఎంత ఫ్యూల్, ఎంత కన్జంప్షన్ వస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది, ఇది ఎంత రేటు చెప్పరా స్వామి అని ఎంతమందిని అడుగుతావు ఒక స్కూటర్ కొనడానికి. అది కొన్ని రోజులు ఉంటుంది, దాన్ని మారుస్తావు, ఇంకొకటి కొంటావు. ఒక చదువు చదవడానికి ఎంపీసే, బైపీసే, సిఈసే, ఎంఈసే ఎన్నో ఆలోచన చేస్తాం. అవి కొన్ని రోజులే, కొన్ని దినాలే, కొన్ని నెలలే, కొన్ని సంవత్సరాలే వాటితో నువ్వు ఉంటావు. కానీ లైఫ్ పార్ట్నర్ అంటారు, జీవిత పాలి భాగస్థుడు, పాలి భాగస్థురాలు. బిజినెస్ లో ఉంటారు, పార్ట్నర్షిప్ అనేది ఉంటారు. అది శాశ్వత కాలం ఉండదు. వారు పార్ట్నర్షిప్ డీడ్ రాసుకుంటారు, ఇంత పర్సెంటేజ్ నీకింత నాకింత అని. కొన్ని గొడవలు వచ్చినప్పుడు వద్దు ఈ పార్ట్నర్షిప్ అంటారు బిజినెస్ లో. అది శాశ్వత కాలం కాదు. కానీ లైఫ్ పార్ట్నర్ అనేది శాశ్వత కాలం ఉండేది. చెల్లి తమ్ముడు, నువ్వు ఎవరికి పుడతావో, ఎక్కడ పుడతావో, ఎలా పుడతావో నీకు తెలియదు. కానీ నువ్వు ఎవరిని చేసుకోవాలో నీకు తెలుస్తుంది. దేవుడు చెప్తాడు ముందుగానే. అర్థమైందా? నువ్వు ఎవరికి పుడతావో నీకు తెలియకుండా పుట్టినావు, ఎక్కడ పుడతావో నీకు తెలియదు. తెలిసిన తర్వాత పలాని ఊరిలో పలాని రోజు పలాని వాళ్ళకు పుట్టినావని పుట్టిన తర్వాత తెలిసింది. కానీ వివాహం అన్నది నువ్వు ఎవరిని చేసుకోవాలో నీకు ఒక దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈనాడు తప్పు అక్కడ జరుగుతుందండి. మత్తయి సువార్త 19:6లో దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని ఉంది దేవుని వాక్యం. అంటే వివాహంలో జతపరచబడిన భార్యాభర్తలను ఎవరు వేరుపరచకూడదు, ఇది నియమం బైబిల్లో. కానీ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఊర్లలో గ్రామ పెద్దలు ఎందుకు భార్యాభర్తలు విడదీస్తా ఉన్నారు? ఎందుకు నాకు ఈ భార్య వద్దు, నాకు ఈ భర్త వద్దు అని కోర్టులకు వెళ్తున్నారు విడాకుల కొరకే? వారిని ఎవరు జతపరచలే? దేవుడు జతపరిస్తే కోర్టులు, పోలీస్ స్టేషన్లు విడదీయరు, కానీ విడదీస్తున్నారు. మాకు విడాకులు కావాలని పోతున్నారు. వీళ్ళు ఎందుకు? వారిని ఎవరు జతపరచలే? ఏం జతపరిచినాయి? కొంతమంది కట్నం, కొంతమందికి అందం, కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి ఫ్యామిలీ ABCDEF చూస్తారు. ఇంతకుముందు 10 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు తల్లిదండ్రులు చెప్తే తల వంచి. ఇప్పుడు క్లాస్మేట్ లేకుంటే జూనియర్. ఆ పిల్లోడు అంటున్నాడు క్లాస్మేట్ అయినా పర్లేదు అంకుల్, లేకుంటే 1 year 6 months ఏజ్ గ్యాప్, ఏజ్ చూస్తా ఉన్నారు. రెండవది బ్యూటీ, బ్రదర్స్ బ్యూటీ. వాళ్ళ సిస్టర్స్ సంగతి ఏంటి? వాళ్ళు బ్యూటీ కాదు, వాళ్ళు హ్యాండ్సమ్. బా ఏం హ్యాండ్సమ్, చిరునవ్వులు నవ్వుతున్నారు. హ్యాండ్సమ్ అంతా హ్యాండ్సమ్, వెరీ నైస్, వెరీ గైస్. సిస్టర్స్ ఏం చూస్తున్నారు? గర్ల్స్ బ్యూటీ కాదు, బాడీ బిల్డింగ్, 6 pack 7 pack. అవునండి, నిజం. ఇది కౌన్సిలింగ్ అంటుంది. అంకుల్ మాకు తప్పు చెప్పినారు అంకుల్, తనకు తప్పు చూస్తే సన్నగా ఉన్నాడు అంకుల్, ఈయన నాకొద్దు ఈ పిల్ల, నాకొద్దు ఈ పిల్లోడు అనేది. ఏమంటే బాడీ బిల్డింగ్ ఉన్నాను అంకుల్. సాఫ్ట్వేర్. ఈనాడు జ్ఞానం ఎక్కువైపోయింది. సిస్టర్స్ కూడా జాగ్రత్త.
బ్రదర్స్ బ్యూటీ అంటే బిలో, వీళ్ళు బాడీ బిల్డింగ్. మూడోది సి క్యాస్ట్, డి డోరీ. దానికి ఒక పేరు పెట్టినారు. కట్నం అంటే కాదు 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 కట్నం కాదు, ఇది గిఫ్ట్. అన్న వాళ్ళ అమ్మాయికి ఎంత ఇచ్చుకోమనండి, కేజీ బంగారాన్ని ఇవ్వండి, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మనది అయిపోతుంది. అమ్మాయి మనుపురంకి వెళ్ళి కొంచెం పెట్టి డబ్బు తీసుకురా. డోరీకి మార్చినారు పేరు, విశ్వాసులు సైతం డోరీకి ఏం పెట్టారు? గిఫ్ట్. వెరీ నైస్. డి తర్వాత డి అనుకొని ఈ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్. ఎంతుంది ఆస్తి వాళ్ళకు? ఏమన్నా ఒక ఇల్లు ఏమన్నా ఇస్తారా? ఒక ట్రాక్టర్ ఏమన్నా రాపిస్తారా? పొలం ఉంది మాకు, ఒక 10 ఎకరాలు ఇస్తారా? ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్. ఎఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఎంత ఆస్తి ఉంది వారికి. ఎఫ్ వరకు అన్ని వాళ్ళే. ఇప్పుడు తర్వాత పెళ్లి పత్రికంలో జీ వాడుకుంటారు. జీని గాడ్స్ విల్, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ABCDEF ఇవన్నీ చూసి లాస్ట్ పెళ్లి పత్రిక చూస్తే ఇది యెహోవా వలన. రండి ఉత్సహించి సంతోషించి ఆనందిద్దాం, ఆరగిద్దాం పెళ్లి విందు. ఎప్పుడు ఎఫ్ తర్వాత జీకి వచ్చినారు, అందుకే పొరపాటు అయిపోతుంది. అందుకే దేవదూత భగత్ సింగ్ గారు ఒక పుస్తకం రాసినారు. ఒక పుస్తకం అది తీసుకుని చదవండి, చాలా బాగుంటుంది. దేవుని చిత్తం కనుగొనటే ఎట్లు, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్. ఆ పుస్తకం తీసుకుని చదవండి. దేవుని చిత్తం, మీ చిత్తాన్ని అన్ని పక్కన పెట్టండి చెల్లి తమ్ముడు. మీకు ఒక ఆలోచన ఉంటుంది, నేను చేసుకుపోయే ఉద్యోగస్తుడు 1 లక్ష రూపాయల జీతం నువ్వు అనుకుంటావు, మంచిదే, అది నీ చిత్తం. నీ చిత్తం. నువ్వు ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభువా నీ చిత్త ప్రకారము అన్ని డోర్లు బంద్ చేయి, నీ డోరు తెలుసు అని దేవుని డోర్ ఓపెన్ చేస్తావు, నీకు 80,000 కనిపిస్తాడు. నీ ఆలోచన ఏంటి? 1,00,000 రూపాయలు. ఎల్లు 80,000. 1,00,000 రూపాయలను తీసుకుని ప్రతిరోజు దెబ్బలు తిని సంతోషంలాగా ఉండడం కంటే 20,000 తక్కువ ఉన్నవాడిని జీతగానికి చేసుకుని మందిరానికి వచ్చి సంతోషంగా దేవుని ఆరాధన చేసి పరిచర్లో ఉండి సంతోషంగా ఉండడం తప్ప 1,00,000 రూపాయలు భిన్నము ప్రతిరోజు అందరితో దెబ్బలు తినడం తప్ప ఏది కరెక్ట్? దేవుని చిత్తాన్ని అంగీకరించాలి. మీకుంటుంది మంచిగా, నేను చేసుకుపోయే భార్య ఎలాగుండాలి, ఇంత కలర్ ఉండాలని. దేవుని చిత్తము ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం కలర్ తక్కువ వస్తుంది, అయినా వెళ్ళు దేవుని చిత్తం, జీవితాంతం సంతోషంగా ఉంటాం. ఈనాడు మనుషులు అభిప్రాయాలు భార్యాభర్తలను జోడు చేస్తూ ఉన్నాయి, దేవుడు కాదు. అందుకే ముచ్చటగా 3 నెలలే కాపురం, వద్ది భార్య వద్ది భర్త కోర్టుకు వెళ్తా ఉన్నారు విడాకుల కొరగా. ఏంటంటే 19:6 దేవుడు దత్తపరచలే. అందం, ఆస్తి, ABCDEలు జరుగుతూ ఎఫ్ వరకు. అందుకే వారి జీవితము నష్టం. ఎంతో ఏడుస్తూ ఉన్నారండి, ఏడుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. కాబట్టి ప్రియమైన చెల్లి తమ్ముడు, దేవుని చిత్తాన్ని అంగీకరించండి. దేవుని చిత్త ప్రకారము మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీరు జీవితంలో ఆయనను ఆశ్రయించినాడు, అప్పుడు వర్ధిల్లినాడు. మీరు ఆశ్రయించండి, చదువులో దేవుని ఆశ్రయించండి, ఏ ఉద్యోగం చేయాలో దేవుని ఆశ్రయించండి, ఎవరిని వివాహం చేయాలో దేవుని ఆశ్రయించండి, ఏమి ఇల్లు కొనాలి, ఎక్కడ కొనాలి, దేవుని ఆశ్రయించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. ఇదన్నోది 6. నెంబర్ 7 అండ్ ఫైనల్, బుక్ ఆఫ్ యోబు గ్రంథం 36:11. యోబు గ్రంథం 36:11. అందరం కలిసి చదువుకుందామా? 36:11 అందరం కలిసి. 36:11 బుక్ ఆఫ్ జోబ్ 36 and verse 11. వారు ఆలకించి ఆయనను సేవించినట్లా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను. ఎవరు వర్ధిల్లుతారు జీవితాంతము సుఖంగా సంతోషంగా అంటే ఎవరైతే ఆయనను సేవిస్తారో. దేవునికి మీరు కావాలి. He doesn't want your ability, he wants your availability. నీ సామర్థ్యం దేవునికి అవసరం లేదు, మీ అందుబాటు కావాలి. సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు, ఏలి కుమారులు. కానీ అందుబాటులో ఉన్న సమయంలో దేవుడు సేవ కొరకే వాడుకున్నాడు. ప్రియమైన చెల్లి తమ్ముడు, దేవునికి మీరు కావాలి. రాబోయే భవిష్యత్తులో పరిచర్య అంతా మీది, సేవ అంతా మీది. మేము వెళ్ళిపోతాం, మా పరిచర్య అయిపోయింది, మేము వెళ్ళిపోతాం. కానీ పరిచర్య ఆగుతుంది.
భక్త్ సింగ్ గారు ఇదే భూమి మీద పరిచర్య చేసినాడు, ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన మిగిల్చిన సేవ పరిచర్య ఉంది, మోస్తా ఉన్నాం. మేము వెళ్ళిపోతాం, కానీ మాతో పాటు పరిచర్య రాదు, పరిచర్య మిగిలి ఉంటుంది, మీరు చేయాలా. మిమ్మల్ని దేవుడు నమ్మినాడు. యవనస్తులు, యవన జనాంగం దేవునికి కావాలా. అది కేరళ రాష్ట్రం. నాకు తెలిసిన ఒక మంచి సహోదరుడు ఉన్నాడు, మంచి విశ్వాసులు. వాళ్ళు మన ఫెలోషిప్ కాదు, తెలిసిన వాళ్ళు విశ్వాసులు, మంచి విశ్వాసులు. అక్కడున్న సేవకురాలు ఆఫ్రికాకి వెళ్ళారు పరిచర్య నిమిత్తమై. 3 నెలల ఆఫ్రికా పరిచర్య చూసి ఇట్లా ఆదివారము ఫైనల్ మెసేజ్ లో ఆ సేవకుడు ఆఫ్రికాలో ఉన్న సేవ గురించి చెప్పాడు. ఆఫ్రికాలో సేవ లేదు, క్రైస్తత్వం మరుగున పడిపోయింది. ఆఫ్రికాకు ఎవరు సేవ చేయడానికి వెళ్ళడం లేదు. అమెరికా నుండి, అక్కడ నుండి, ఇక్కడ నుండి ఇవాంజలిస్ట్ వచ్చినారు, కానీ భారతదేశం నుండి కూడా ఎవరు అక్కడికి వెళ్ళలేదు. క్రైస్తవం మూలపడిపోయింది. అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారు. భారతదేశంలో పాము కాటు వేస్తే మనిషి చచ్చిపోతాడు, కానీ ఆఫ్రికా ఖండంలో, ఆఫ్రికా దేశాలలో దూరం నుండి పాము బుస కొడితే చాలు, ఆ బుసలు ఆ వాయువులో నుండి, గాలిలో నుండి వచ్చి ఆ వాయువు పీల్చుకొని చనిపోతారు. అటువంటి విష సర్పాలు ఉన్నాయి, చీకరమైన దట్టమైన అరణ్యాలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు అక్కడ చెప్పినాడు. చెప్పినప్పుడు ఒక బ్రదర్ సిస్టర్ భార్య భర్త, చిన్న పిల్లలు, వారి ఉద్యోగం ఏంటి తెలుసా? ఐఏఎస్ క్యాడర్ వాళ్ళది, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన కేరళ సెక్రటరియట్ లో బుగ్గకారు, గవర్నమెంట్ మంచిగా వాళ్ళకు ఒక స్థాయిలో ఉన్నారు. అటువంటి వారు భార్య భర్తలు ఇద్దరు కలెక్టర్ హోదా. ఇద్దరితో దేవుడు మాట్లాడినాడు. అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ వెళ్ళి సేవకులతో మాట్లాడుతున్నాడు, వీఆర్ రెడీ టు గో, మేము సేవ కొరకే ఆఫ్రికాకి వెళ్తాం. సేవకుడు అన్నాడు కదా, నేను చెప్పినంత ఈజీ కాదయ్యా, అక్కడ వెళ్ళొద్దండి, ఇక్కడ మీకు మంచి ఆస్తి ఉంది, కోట్ల ఆస్తి ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఆయన మాట్లాడి ఆయన ఉన్న క్వార్టర్లోకి తీసుకుని వెళ్తా ఉన్నాడు. తీసుకుని వెళ్తుంటే ఈ సిస్టర్ సేవకురాలతో మాట్లాడుతూ ఉంది. సేవకురాలు అనింది కదా, అయ్యా వచ్చావురా, ఈమె ఏమంటుంది, ఆఫ్రికాకి వెళ్ళాలంటుంది మా అంటే, అదేంటి ఈయన కూడా అదే అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భార్యకు తెలియకుండా భర్తతో మాట్లాడినాడు, భర్తకు తెలియకుండా భార్యతో మాట్లాడినాడు. వారిరు ఒక సమతకు వచ్చినాడు. రిజైన్ చేసేశారు కలెక్టర్ పోస్టులకు. రిజైన్ చేసేసి ఇద్దరు పిల్లల్ని తీసుకుని, కొంత డబ్బు తీసుకుని ఆఫ్రికా కెన్యాకి వెళ్ళారు. యవనస్తులండి, కెన్యాకి వెళ్ళారు. అతనికి 33 సంవత్సరాలు, ఆమె 30 సంవత్సరాలు. కెన్యాకి వెళ్ళారు, పరిచర్య చేసినారు. అక్కడున్న పిండికి అలవాటు పడ్డారు, వారి భాష నేర్చుకున్నారు, వారి వస్త్రాలకు అలవాటు పడ్డారు. ఇక్కడ కారు బంగ్లా, అక్కడ చిన్న పూరి గుడిసెలో సేవ ఆరంభమైంది. పరిచర్య కొనసాగింది. సువార్త ప్రకటించినారు. మూర్ఖుల మధ్యలో ఎన్నోసార్లు దెబ్బలు తిన్నారు. చిన్నగా ప్రభు కార్యం చేశాడు. 2, 3 కూడుకున్నారు. అట్లా కుటుంబాలు కూడుకున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు మాట్లాడినాడు, ఇక్కడ ఏర్పడిన ఈ సంఘాన్ని వారికి అప్పచెప్పండి, మీరు కెన్యాను వదిలిపెట్టి మలావికి వెళ్ళండి అన్నారు. అది కూడా ఆఫ్రికా ఖండమే. మలావికి వెళ్ళారు. అక్కడ వాళ్ళందరినీ చిన్న పిల్లల్ని తీసుకుని మలావికి వెళ్ళి పిల్లల్ని చదివిస్తా ఉన్నారు. చిన్న పాప కుమారుని చదివిస్తా ఉన్నారు. కుమారుడు ఒకరోజు స్కూల్కి వెళ్ళాడు. అప్పటికే తిండి లేదు, ఎవరిని అడగల, రూపాయి కూడా. ఇండియాకు ఎవరిని అడగలే పంపించండి అని. అక్కడున్న వాడు ఎవరిని అడగలే. పిలిచిన వాడు దేవుడు నమ్మకమైన వాడు, ఇక్కడికి రమ్మన్నవాడు దేవుడు నమ్మకమైన వాడు, నమ్మకమైన సేవ చేస్తా ఉన్నారు. అప్పటికే 2 రోజులైంది, భార్య భర్త అన్నం తినలే. పిల్లలకి ఏదో బ్రెడ్ పాలు తాపుతా ఉన్నారు. కుమారుడు స్కూల్కి వెళ్ళాడు కదా, మధ్యాహ్నము కుమార్తె పడుకుండి ఇద్దరు ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభు మేమేం చేయాలో చెప్పు, ఎక్కడికి వెళ్ళాలా, ఏ వీధికి వెళ్ళి సువార్త ప్రకటించాలా. ఉపవాసంతో ప్రార్థన చేస్తుండగా తలుపు తట్టారు. తలుపు తీస్తే ఆ కుమారుణ్ణి స్కూల్ ఆయా తీసుకుని వచ్చింది. నురుగులు కక్కుతా ఉన్నాడు కుమారుడు. ఏమైందంటే, ఏమో పడిపోయినాడు స్కూల్లో, ఇదిగోని కుమారుడని ఆయాపు చెప్పేసి వెళ్ళిపోయింది. నురుగులు కక్కుతున్న కుమారుని అక్కడ పడుకొని పెట్టి ఏడుస్తా ఉన్నారు. అయ్యా ఏంటి నా కుమారుని పరిస్థితి, హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలంటే ఒక చిన్న రూపాయి కూడా మా దగ్గర లేదు. నిజంగా నువ్వు దేవుడివేనా? సమస్తమును విడిచిపెట్టి రమ్మన్న చోటికి వచ్చి కడుపుకు ఆహారం లేక, కంటికి నిద్ర లేక, శరీరం విశ్రాంతి లేక నీ సేవ చేస్తుంటే నా కుమారుని స్థితి ఏంటి ఇట్లా అయిపోయింది? ఏమి ఎక్కడికి తీసుకువెళ్ళలేం, నువ్వే మా దిక్కు, నిజంగా నా కుమారుని బతికించు. పిలిచింది నీవైతే, నీ సేవకు నమ్మి మేము వచ్చింటే ఇదిగో నా పిల్లని బ్రతికించు. ఎక్కడికి తీసుకెళ్ళలేం. ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు ముదిరైపోతా ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత తలుపు తట్టారు. బ్రదర్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సిస్టర్ వెళ్ళి తలుపు తీసింది. తీసిన వెంటనే ఇద్దరు తెల్ల వస్త్రాలు ధరించుకుని 2 భార్య భర్తలు ఒక కవర్ ఇచ్చారంట ఆ సిస్టర్కు.
ఆ కవర్ తీసుకొని, హూ ఆర్ యూ, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరెవరు అంటే వారు ఏం మాట్లాడలేదు. వాళ్ళంతా నా కవర్ చేతులు పెట్టారు. మీరెవరని వాళ్ళు అటు పోతుంటే వారు వెంబడించింది. మూలకు తిరిగారంట. పరుగు నీ శిష్యులు మూలకెళ్ళి చూసింది, వాళ్ళు కనపరాలే. ఆ వీధంతా తిరిగింది, కనపరాలే. పరుగు నా కవర్ తీసుకొని ప్రార్థన ఆమేన్ అని భక్తానికి వెంటనే కళ్ళు తెలిసిన వెంటనే, అయ్యా ఎవరు కవర్ ఇచ్చారండి, ఎందుకు తీసుకున్నావమ్మా, ఎవరు వాళ్ళు, ఏమో నేను వెంబడించినా వాళ్ళు కనపరాలేదు, రా వెళ్దామని కవర్ తీసుకొని ఇద్దరు ఆ వీధంతా తిరిగారు, కనపరాలేదు. తీసుకుని వచ్చినారు, మొక్కల మీద ప్రార్థన చేస్తూ కవర్ దించితే నమ్మండి, ఇండియన్ కరెన్సీలో అక్షరాల ₹1,00,000 ఉంది. ఆ ₹1,00,000 తీసుకున్నారు. చావు బ్రతుకుతున్న కుమారుణ్ణి భుజాన్ని వేసుకొని ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి బ్రతికించుకున్నారు. నేడు ఇంకా యవనస్తులు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, పిలిచిన వాడు నమ్మకమైన వాడైతే ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఆయన సేవను జరిగించుకుంటాడు. వారి చదువును వదులుకున్నారు, వారి ఉద్యోగాన్ని వదులుకున్నారు, వారి ఆస్తిని వదులుకున్నారు, వారి కీర్తి ప్రతిష్టను వదులుకున్నారు, వారి దేశాన్ని వదులుకున్నారు, బంధువులను వదులుకున్నారు. పిలిచిన ప్రభువు సేవ కొరకై కఠినమైనటువంటి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. ఈనాడు అలాంటి యవనస్తులు మీరు దేవునికి కావాలా? మిమ్మల్ని దేవుడు మీ ఇంటిని వదిలిపెట్టమనిలే, మీ దేశాన్ని వదిలిపెట్టమనిలే, మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టమనిలే. మీరు అన్ని చేసుకుంటూ దేవుని సేవ చేయొచ్చు. ఒక తీర్మానం చేసుకుందాం, దేవునికి నీవు కావాలా? మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం, అటు ఇటు తిరగద్దండి, కళ్ళు మూసుకుందాం, హృదయాలు తిరుగుతాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి. దేవుడు మీరెన్నో కష్టము అనుభవించి ఓర్చుకొని త్యాగంతో ఇక్కడికి వచ్చినారు. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అభినందిస్తూ ఉంటున్నాం. వచ్చిన మీరు ఖాళీ హృదయాలతో వెళ్ళొద్దండి. దేవుడు మానవుణ్ణి సంధించే సమయం, దేవుడు మానవునితో మాట్లాడే సమయం. కళ్ళు మూసుకుని హృదయాలు తెరుద్దాం. నువ్వు ఇంకా రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుభవం లేకోకుండా బహుశా ఎవరో ప్రోత్సాహంతో ప్రోద్బలంతో నువ్వు వచ్చి ఉండొచ్చు. నీ రాక మాకెంతగానో ఆనందాన్ని ఇస్తా ఉంది. అయితే దేవుడు నిన్ను అన్నిటిలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. అది దేవుని ఆశ. దానికి కండిషన్ ఉంది. నీ హృదయం దేవునికి ఇస్తే చాలు. నీ చదువులో, ఉద్యోగంలో, ఆస్తిలో, కుటుంబంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దేవునికి నీ హృదయం కావాలా? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్మని ప్రాధేయపడుతున్నాడు. నీ కొరకే ప్రాణం పెట్టినాడు ఆయన. నీ కొరకే కలుషలో రక్తం కార్చినాడు. ఇంకెన్ని రోజులు యేసు ప్రభు లేకుండా బ్రతుకుతావు? యేసు ప్రభు లేకుండా నీకు ఎన్ని ఉన్నా నీ జీవితం సున్నా. ఈరోజు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. ఏ రోజు నీ గొంతులు ఊపిరిపోతుందో, నీ గుండె ఆగిపోతుందో తెలియదు. కాబట్టి నీ గుండె కొట్టుకున్నప్పుడే, నీ గొంతులు ఊపిరుండగానే నిన్ను సృష్టించిన యేసు ప్రభువును, నీ కొరకే ప్రాణం పెట్టిన యేసు ప్రభువును అంగీకరించు, రక్షణ పొందు. రక్షణలో వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లాలని దేవుడు కొడతా ఉన్నాడు. నీ పాపం ఎటువంటిదైనా, నీ స్థితి ఏదైనా సరే, యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. యేసు నన్ను క్షమించు, యేసు ప్రభువా నా హృదయం లెక్కరా, నేను పాపిని అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు. ఈ ప్రార్థన నీదైతే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాం. రక్షణ కొరకు ఒక తీర్మానం నువ్వు చేసుకుంటుంటే, యేసు ప్రభు నాకు కావాలా, పరలోకం నాకు కావాలా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నీ కొరకే మేము కూడా ప్రార్థన చేస్తాం. మీ కుడి చేతాయికి ఎత్తి చూపిస్తే చాలు. కళ్ళు మూసుకుందాం, హృదయాలు తెరుద్దాం, వాయిదా వేసుకోవా. ప్రియమైన తమ్ముడు, నీ తీర్మానం దేవుడు చూస్తూ ఉన్నాడు, కనపరచును గాక. నేడే ఆయన చేపట్టుకున్న ప్రియమైన తమ్ముడు, నీ తీర్మానం గంభీరమైనది, అమోఘమైనది, ఆత్మీయమైనది, ఉన్నతమైనది. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ తీర్మానాన్ని కనపరుస్తూ ఉన్నాడు. పరలోకంలో ఎంతో సంతోషం,
నువ్వు చేసి నీ తీర్మానాన్ని చేసి నీ హృదయం దేవునికి ఇవ్వడాన్ని బట్టి. హృదయములు గలిబిలి ఉంది మాకు తెలుసు. ఒకవైపు సైతానుడు చేయొద్దొద్దు అంటున్నాడు, వాడిని జయించు. ఏ సైతానా పారిపో. ఒక్క మాట చెప్పు, ప్రభువుకి నీ హృదయం ఇవ్వు. ప్రేమైన చెల్లి, ప్రేమైన చెల్లి, ప్రేమైన చెల్లి, లేకండి సిస్టర్స్ ఎవరైనా లేవా? రేషన్ కార్డ్స్ లేవా? ఏదైనా పేపర్ తీసుకునివ్వండి అన్నా. అన్నా రేషన్ కార్డ్స్ పేపర్స్ ఉన్నాయండి. ఇంకెవరైనా యేసు ప్రభు నాకు కావాలా? యేసు ప్రభు నా కొరకే ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు నా కొరకే పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు, రక్తంతో నన్ను కడుగు, నీ రాజ్యములో నన్ను చేర్చుకో. ఒక్క ప్రార్థన నీ జీవితమును మారుస్తుంది. ఎనిబడి ఎల్స్? ఇస్ దర్ ఎనిబడి? ఇంకెవరైనా ఎక్కడైనా చేతులు తినవారు చేతులు చూపించండి. మీకు చిన్న పేపర్ ఇవ్వబడుతుంది. ఆ పేపర్ మీద మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ ఇవ్వండి. మీ కొరకే ప్రార్థన చేస్తాం, వీలైతే మీతో మాట్లాడతాం. ఇంకెవరైనా ఎక్కడైనా ప్రభు నాకు కావాలా, రక్షణ కొరకే తీర్మానం ఏదైతే నీ చేయి పైకి చూపించి నీ కొరకే ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఎక్కడైనా రక్షణ కొరకే. ఓకే, నువ్వు రక్షణ పొందినావు, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీవు కూడా దేవునికి కావాలా? దేవుని సేవ చేసే విషయంలో నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ దేశానికి వెళ్ళి దేవుని సేవ చేస్తూ దేవుని కొరకే నమ్మకంగా ఉన్నారు యవనస్తులు. నువ్వెందుకు దేవుని సేవ చేయకూడదు? నువ్వు చదువుకుంటూ దేవుని సేవ చేయొచ్చు, చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయొచ్చు. ప్రభువా యూజ్ మీ, ఓ లార్డ్ టేక్ మీ. ఈ ప్రార్థన నీదైతే ప్రియమైన చెల్లి, ప్రభు పని కొరకై యవనస్తులు కావాలి. లేకండి ప్రభు పని కొరకై ఈరోజు దేవునికి పని చేసేవారు కావాలా? ఓ యవన జనాంగమా, మీరు ప్రభువుకు ఒక యోధులుగా దేవుని పరిచర్యలో, సేవలో దేవునికి అవసరమైంది. మీరు చదువుకుంటూ దేవుని సేవ చేయొచ్చు, మీరు ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయొచ్చు. ఇదిగో ప్రభువా నన్ను పట్టుకో, ఇదిగో ప్రభువా నీ పని కొరకే నన్ను వాడుకో. ఈ ప్రార్థన నీదైతే నీ కొరకే ప్రార్థన చేస్తా. మీ కుడి చేయి పైకి చూపించండి. ప్రేమైన అక్క, ప్రేమైన అన్న, ప్రేమైన తమ్ముడు, మీ తీర్మానం ఘనమైనది. మీ జీవితము ప్రభు కొరకే సమర్పించుకున్నారు. పరలోకంలో గొప్ప విందు నీ తీర్మానాన్ని బట్టి. ప్రభువుకు పని చేసేవారు కావాలా? అది నువ్వు ఎందుకు కాకూడదు? నువ్వు తీర్మానం చేసుకో. బ్రతికిన 4 రోజులు ప్రభు కొరకే నమ్మకంగా బ్రతుకుతా, నమ్మకమైన పని చేస్తా. ఈ ప్రార్థన నీదైతే నీ కొరకే ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉంటే నీ హృదయం ప్రభుకి ప్రియమైన చెల్లి, ఒక ఎస్తేరు వలే దేవుడు నిన్ను వాడుకొనును గాక. ఇంకెవరైనా దేవునికి నేను, దేవుని సేవలో నేను, దేవుని పనిలో నేను ఉండాలని ఆశపడుతున్నా. ప్రభువా నన్ను నా చేపట్టుకో, నన్ను నీ పనికోయి వాడుకో. ఈ ప్రార్థన నీదైతే మీ కొరకే ప్రార్థన చేస్తాం. మీ గురించి చెప్పాక చూపించండి. దయచేసి తీర్మానం చేసుకున్న వాళ్ళు